హాయ్ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే అండి అందరికీ. అంటే అందరం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు ఇట్లా పెట్టాడు మా లైఫ్, మేము ఎందుకు ఇలా ఉన్నాము అనేసి మనం అనుకుంటాం కదా. కాకపోతే రోడ్డు మీద ఉన్నవాడికి కనీసం గుడిసుంటే బాగుంటుందని అనిపిస్తుంది. గుడిసెలో ఉన్నవాడికి అరే ఒక కిరాయి ఇంట్లో మిద్దె ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అదే కిరాయి ఇంట్లో ఉన్నవాడికి అరే నా సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అరే సొంత ఇల్లు ఉన్నవాడే సరిపోదు, అది ఒక్క ఇల్లుతో సరిపోదు. అరే నా బిడ్డకు ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, నా కొడుకు ఇల్లు ఉంటే బాగుంటుంది కదా, ఇద్దరికి చెరొక ఇల్లు ఇచ్చేస్తే బాగుంటుంది కదా, అయిపోతుంది కదా మంచిగా. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిదామని అసలు ఎవ్వరమో అనుకోమండి. ఉన్నదానికంటే ఎక్కువనే ఆశిస్తాం, కానీ అదేందో నాకు అర్థం కాదు. మనిషి స్వభావం అది, అంతే. కానీ ఉన్న దాంట్లోనే చాలు, ఇంతే చాలు అని ఎప్పుడైతే మనం అడ్జస్ట్ అయి ఉంటామో మన లైఫ్ చాలా బాగుంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. లేని దానికోసం పాకులాడి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశిస్తే లేనిదైతే ఎక్కడి నుంచి రాదండి. మనం కష్టపడింది ఏది రాదు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు, ఎంతమంది నిజమే నేను చెప్పింది అని అనుకుంటున్నారో నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.